Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramu. So in our last video, we discussed about Armstrong number program. ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి, దాని లాజిక్ ఏంటి, అండ్ దాన్ని మనం జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చెప్పేసి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రోజు వీడియోలో మనం అరేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అరేస్ ఇన్ జావా. సో వాట్ ఈస్ అన్ అరే అండ్ హౌ వీ కెన్ క్రియేట్ అన్ అరే, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ అన్ అరే అని చెప్పేసి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో దట్ నేను ఏవైతే లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇప్పుడు మీరు చూసే లెక్చర్స్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మీ డౌట్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో నేను కూడా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యా, లెట్ స్టార్ట్ ద సెషన్. ఐఎమ్ ఓపెనింగ్ నోట్ ప్యాడ్. సో అరేస్ ఇన్ జావా. అరేస్ ఇన్ జావా. సో అరేస్ అరేస్ ఆర్ యూజ్ టు, లెట్స్ సే ఇప్పుడు అరేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో సింపుల్ గా చెప్తా అండి. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎ వేరియబుల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎ నేమ్, లెట్స్ సే ఇప్పుడు మీ నేమ్ ఉంది అనుకోండి, మీ నేమ్ మీరు స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తాం, బై యూజింగ్ ఎ వేరియబుల్ కదా. ఇప్పుడు లెట్స్ సే నేను నా నేమ్ రాము, రాము అనే నేమ్ స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం జరుగుతుంది జావాలో. నేమ్ అని తీసుకుంటారు. ఓకే, ఇట్స్ అన్ ఐడెంటిఫైయర్. నేమ్ ఈక్వల్ టు రాము అని చెప్పేసి ఇలా రాస్తుంది. ఓకే, సో ఒక్కరి నేమ్ స్టోర్ చేయాలంటే ఇలా రాస్తున్నాం. లేదు 2 నేమ్స్ అన్నా 3 నేమ్స్ అన్నా వీ కెన్ డిక్లేర్ 2 ఆర్ 3 వేరియబుల్స్. లేదు నేను ఒక 100 స్టూడెంట్స్ 100 మెంబర్స్ నేమ్స్ ని స్టోర్ చేయాలి అంటే ఐ హావ్ టు డిక్లేర్ 100 డిఫరెంట్ వేరియబుల్స్ కదా ఇక్కడ. 100 మంది స్టూడెంట్స్ నేమ్స్ నేను 100 మంది మెంబర్స్ నేమ్స్ నేను స్టోర్ చేయాలి అంటే 100 డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి ఉన్నది. సో ఇలా 100 డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు మనకు ప్రతి ఒక్క వేరియబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ కోడ్ ఎఫిషియన్సీ కూడా మనకు తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ 100 ఇండివిడ్యువల్ ఆహ్, వేరియబుల్స్, 100 డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం కంటే బదులుగా వి కెన్ టేక్ అన్ అరే. ఓకే, ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే డిక్లేర్ చేస్తే సరిపోతుంది. విత్ సైజ్ 100, 100 అనే సైజ్‌తో ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరేని డిక్లేర్ చేసినట్లయితే మనం ఈ 100 నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒకే అరేలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హావింగ్ సేమ్ డేటా టైప్, మల్టిపుల్ ఎలిమెంట్స్ కి సేమ్ డేటా టైప్ ఉన్నట్లయితే మనం అరేని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం నేమ్స్ ఎలా అయితే తీసుకున్నామో, నేమ్స్ అనేది సింగ్ టైప్ ఆఫ్ డేటా, అన్నింటికి సింగ్ టైప్ ఆఫ్ డేటా, అన్ని స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటానే కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ 100 డిఫరెంట్ వేరియబుల్స్ ఐ కెన్ యూస్ ఎ సింగిల్ అరే. ఓకే, సో అరేస్ ఎందుకు పనిచేస్తున్నాయంటే అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ టైప్. ఇక్కడ మనం హోమోజీనియస్ అని కూడా చెప్పొచ్చు. సిమిలర్ డేటా టైప్. ఓకే, సిమిలర్ డేటా టైప్. హోమోజీనియస్ ఎలిమెంట్ ని మనం స్టోర్ చేయడానికి, మల్టిపుల్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి వి ఆర్ టేకింగ్ అరేస్. ఓకే, అరేస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అరే అరే అంటే ఏంటి మరి? అరేని ఎందుకు యూజ్ చేస్తున్నాం? బట్ మన అరే అంటే ఏంటో తెలియదు మనకు. ఓకే, సో అరే ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. అరే ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. జావాలో అరే అనేది ఒక ఆబ్జెక్ట్. అండ్ మనకు డేటా టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. ప్రిమిటివ్ అని చెప్పడం జరిగింది. నాన్ ప్రిమిటివ్. అండర్ ప్రిమిటివ్ వి హావ్ 8 డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకున్నాం. అండ్ నాన్ ప్రిమిటివ్‌లో వచ్చేసరికి వి హావ్ స్ట్రింగ్స్ అండ్ వి హావ్ అరేస్ అని చెప్పడం జరిగింది. సో అరే ఈస్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌లో రావడం జరుగుతుంది. ఓకే, అరే ఈస్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో దిస్ ఇస్ అబౌట్ అరే. సో అరేస్ అంటే ఏం లేదంటే సింపుల్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్‌తో ఉంటే వాటిని మనం డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్‌లో స్టోర్ చేయడానికి బదులుగా వి ఆర్ యూజింగ్ అన్ అరే. సో మరి అరేని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జావాలో విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే దాన్ని మనం అరే అని చెప్పడం జరుగుతుంది. ఓకే, యాహ్! సో మరి ఎన్ని వేస్‌లో అరేస్ క్రియేట్ చేయొచ్చు? ఎన్ని టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయంటే వి కెన్ క్రియేట్ అరేస్ ఇన్ 2 వేస్. క్రియేటింగ్ అరేస్. So in 2 ways we can create arrays. 2 ways లో మనం అరేస్ క్రియేట్ చేయొచ్చు. మరి ఏంటా 2 వేస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిమిటివ్ అరే. యూ కెన్ క్రియేట్ ఎ ప్రిమిటివ్ అరే అండ్ రిఫరెన్స్ అరే.
కెన్ క్రియేట్ ఎ ప్రిమిటివ్ అరే అండ్ వీ కెన్ క్రియేట్ ఎ రిఫరెన్స్ అరే. ఈ 2 వేస్‌లో అరేస్‌ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిమిటివ్ అరే అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ప్రిమిటివ్ అరే. ఫస్ట్ దీనికంటే ముందు మనకు అరే సింటాక్స్ ఎలా ఉంటదో చూద్దాం ఒకసారి. అరే సింటాక్స్. అరే సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటా టైప్ ఉంటుందండి. డేటా టైప్ ఇంట్ అని తీసుకున్నా. నెక్స్ట్ అరే నేమ్. అరే నేమ్ వచ్చేసరికి ఏఆర్ఆర్ అని తీసుకున్నా. సో, ఇది అరే అని మనం స్పెసిఫై చేయాలి. అరే అని ఇండికేట్ చేయాలంటే డెఫినిట్‌గా మనం ఖచ్చితంగా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది రాయాల్సున్నది. దాని తర్వాత ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ ప్రిమిటివ్ అరే గనుక మనం రాసినట్లయితే సింపుల్‌గా డైరెక్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే వాల్యూస్‌ని అరే లోపల స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్. సో, ఇక్కడ ఇది ఇంటిజర్ టైప్ ఆఫ్ అరే కాబట్టి నేను ఓన్లీ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే దీనిలో స్టోర్ చేయగలుగుతా. 10, 20, 30 ఇలా స్టోర్ చేయగలుగుతా. లేదు నేను ఒక రిఫరెన్స్ టైప్ ఆఫ్ అరే క్రియేట్ చేస్తున్నా అంటే అది మీకు రిఫరెన్స్ అరే గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? సో, అరే డిక్లరేషన్ ఇదండి. ఎలా వస్తుంది? ఇది ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంట్ అరే నేమ్. ఓకే. ఇది వచ్చేసరికి అరే డిక్లరేషన్. ఓకే. దీన్ని అరే డిక్లరేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో, ప్రిమిటివ్ అరే. ప్రిమిటివ్ అరే అంటే ఏంటి? ఇది ప్రిమిటివ్ అరే అండి. అరే విచ్ కంటైన్స్ డిక్లరేషన్ అలాంగ్ విత్ ఇనిషియలైజేషన్. ఒక అరేలో డిక్లరేషన్‌తో పాటు ఇనిషియలైజేషన్ ఉంటే దాన్ని మనం ప్రిమిటివ్ అరే అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రిమిటివ్ అరే. ప్రిమిటివ్ అరే. సో, మనం ఎట్ ఏ టైమ్‌లో ఒకేసారి డిక్లేర్ చేస్తున్నాం అండ్ అదే టైమ్‌లో మనం వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రిమిటివ్ అరే అని చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ రిఫరెన్స్ అరే? రిఫరెన్స్ అరే అంటే వి ఆర్ క్రియేటింగ్ రిఫరెన్స్ అరేస్ బై యూజింగ్ న్యూ కీవర్డ్. ఎలాగ క్రియేట్ చేస్తామంటే, న్యూ అనే కీవర్డ్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అని చెప్పేసి ఇక్కడ మనం వి నీడ్ టు పాస్ ద సైజ్ ఆఫ్ అరే. సైజ్ అంటే ఏంటి? ఈ అరే లోపల మనం ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం సైజ్ పాస్ చేయాల్సింది. సో, 5 అని పాస్ చేస్తే ఐ యామ్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ కంటే తక్కువ స్టోర్ చేయొచ్చు. బట్ 5 ఎలిమెంట్స్ కంటే నేను ఇంకా ఎక్కువ స్టోర్ చేయడానికి స్కోప్ లేదక్కడ. ఓకే. సో, ఇన్ దీస్ 2 వేస్ వి కెన్ క్రియేట్ అరేస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిమిటివ్ అరే, సెకండ్ వచ్చేసరికి రిఫరెన్స్ అరే. సో, ఒకసారి మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసి ప్రిమిటివ్ అరే క్రియేట్ చేద్దాం అండ్ రిఫరెన్స్ అరే క్రియేట్ చేసి ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో, హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ఎ క్లాస్. 1 సెకండ్. క్లోజ్ ఆల్ ఎడిటర్స్. ప్రాజెక్ట్ 1లో ఉంది. డెమో. హియర్ ఐ యామ్ క్రియేటింగ్ సెపరేట్ ప్యాకేజ్. మనం అరేస్ అనే కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్యాకేజ్ కొత్తగా క్రియేట్ చేసుకుంటా. సో, ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం మళ్ళీ చూపెడుతుంది చూడండి. ఎస్ఆర్‌సి మీద రైట్ క్లిక్ చేసినాం. న్యూ ప్యాకేజ్. సో, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి అరేస్ అని రాస్తున్నా. అరేస్. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ న్యూ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటంటే ఐ విల్ టేక్ హియర్ డెమో 1. డెమో 1 అనే ఒక క్లాస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, యాహ్! క్లాస్ వచ్చేసింది. సో, ఫస్ట్ ప్రిమిటివ్ అరే గురించి డిస్కస్ చేద్దామండి. ప్రిమిటివ్ అరే. ప్రిమిటివ్ అరే. సో, హౌ వి కెన్ క్రియేట్ ఎ ప్రిమిటివ్ అరే? ఇంట్ ఇంట్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ టైప్ ఆఫ్ డేటా దానిలో స్టోర్ చేస్తే ఆ డేటా టైప్ అనే మనం ఇక్కడ రాయాల్సున్నది. సో, ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయబోతున్నాం కాబట్టి ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా అండ్ అరే నేమ్. అరే నేమ్ మన ఇష్టం. మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్‌లో ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రం స్టోర్ చేయాలి. ఇవి ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చండి. అంటే అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మనం రన్ టైమ్‌లో వి ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూ. మనం ఒకసారి క్రియేట్ చేసిన అరే అనేది ఫిక్స్డ్ సైజ్‌లో ఉంటుంది. మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్‌లో చేంజ్ చేయనికి లేదు. ఓకే. సో, ఒకసారి ఎన్ని ఎలిమెంట్స్‌తో అయితే అరేని డిక్లేర్ చేసామో దాని సైజ్ అంతే ఉంటుంది. మారడం ఉండదు. ఓకే. యాహ్! ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం 10, 20, 30 అనేది స్టోర్ చేయడం జరిగింది. యూజువల్‌గా మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత, వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలంటే సింపుల్‌గా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ రాసినట్లయితే ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేనేం రాసిన, అరే నేమ్ రాసిన. సో, ఇప్పుడు ఈసారి మనం చూద్దాం. మరి అరే నేమ్ రాస్తే అరేలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయా లేదా అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీరిక్కడ గమనిస్తే నాకు అరే నేమ్ అనేది రాలేదండి. అరే యొక్క అడ్రెస్ అనేది రావడం జరిగింది. ఒక హెక్సాడెసిమల్ వాల్యూ అనేది నాకు రావడం జరిగింది. సో, మరి అరేలో ఉన్న ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలంటే వి నీడ్ టు పెర్ఫార్మ్ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అండి. అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని నేను రిట్రీవ్ చేయాలి, డిస్‌ప్లే చేయాలి అంటే ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అనేది అరే పైన నేను చేయాల్సున్నది. సో, ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక ఇండెక్స్ నంబర్‌లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. మనం ఒక అరే తీసుకుంటే ఆ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ నేను ఇంతకుముందు మీకు చెప్పినాం కదండీ! 100 స్టూడెంట్స్ నేమ్స్ ఉంటే 100 స్టూడెంట్స్‌ని ఒకే అరేలో స్టోర్ చేస్తామని చెప్తున్నాం. మరి ఒకే అరేలో స్టోర్ చేస్తే
ఒక్కొక్కరిని ఏమైనా రిట్రీవ్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక మెమరీ అడ్రస్ ఉండాలి కాబట్టి, సో, ఆ మెమరీ అడ్రస్ లాగా ఇక్కడ ఇండెక్స్ నంబర్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. లెట్స్ సే ఇండెక్స్ నంబర్ 2 దగ్గర రాము అనే నేమ్ ఉంటే, సో, నేను ఆ రాము అనే నేమ్‌ని నేను డిస్‌ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఇండెక్స్ 2ని నేను వాడుకోవాల్సున్నది. సిమిలర్‌గా మరి ఆ ఇండెక్స్ నంబర్స్ మనకెలా తెలుస్తాయంటే, స్టార్టింగ్ ఇండెక్స్ నంబర్ వచ్చేసరికి ప్రతి అరేలో 0 అనేది ఉండడం జరుగుతుంది. సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇండెక్స్ నంబర్‌లో ఉంటుంది. అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి సెకండ్ ఇండెక్స్ నంబర్‌లో ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ప్రతి ఎలిమెంట్ అనేది ఏదో ఒక ఇండెక్స్ నంబర్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్‌వేస్ అరే ఇండెక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అరే ఇండెక్స్ అనేది ఎప్పుడైనా మనకు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ గోస్ అప్ టు లెంగ్త్ -1 దాకా వెళ్తుంది. అంటే మన లాస్ట్ ఇండెక్స్ నంబర్ ఎప్పుడైనా లెంగ్త్-1 ఉండడం జరుగుతుంది. సైజ్ -1 అంటాం. సో, దీని సైజ్ తీసుకుంటే 3 అని ఉండడం జరిగింది. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ వచ్చేసరికి 3. లాస్ట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది అంటే 3-1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో, మీరు ఇక్కడ గమనిస్తే లాస్ట్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ నంబర్ 2 దగ్గర ఉండడం జరిగింది. ఓకే. సో, ఇలా మనం చేయడం జరుగుతుంది. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ థిస్ 20ని ప్రింట్ చేయాలి అంటే ఐ హావ్ టు యూజ్ థిస్ ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ నంబర్ ఎంత అండి? 20 అనే ఇండెక్స్ నంబర్ 20 అనే ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్ నంబర్ దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఐ నీడ్ టు పాస్ ద ఇండెక్స్ నంబర్. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అని చెప్పేసి పాస్ చేస్తే ఐ విల్ గెట్ 20 యాస్ అవుట్‌పుట్. సో, మీరు ఇక్కడ గమనించండి. సారీ సిస్టమ్ డాట్ అవుట్. ఓకే. ఓకే. సేవ్. సో, 20 అనేది నాకు అవుట్‌పుట్‌గా రావడం జరిగింది. సో, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 30, 2 అనే ఇండెక్స్ నంబర్‌ని పాస్ చేయాల్సినది. ఓకే. 2 అనే ఇండెక్స్ నంబర్ పాస్ చేయాలి. లేదు ఇప్పుడు నేను 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది మనకు తెలుసు. 3 ఉందా? 3 ఉందా అంటే ఇండెక్స్ నంబర్ 3 అనేది లేదు. బట్ లేకపోయినా నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఇండెక్స్ నంబర్ లేనప్పుడు నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఐ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఏంటంటే ఎక్సెప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎక్సెప్షన్ ఏంటంటే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది రావడం జరిగింది. ఏ లైన్‌లో వచ్చిందంటే లైన్ నంబర్ 10. సో, ఒక ఇండెక్స్ నంబర్ లేకుండా ఇండెక్స్ నంబర్‌ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది రావడం జరుగుతుంది. అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే. యాహ్! సో, మరి ఇలా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్. నేను ఎలా రాస్తా 0 అని రాస్తా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోసారి రాసేసి 1 అని రాస్తా. 1 1 అండ్ 2 అని చెప్పేసి రాస్తా. ఇలా రాస్తే నాకు 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. లేదు ఒక అరే లోపల మనం 100 ఎలిమెంట్స్ అంటున్నాం. అంటే 100 నేమ్స్ ఇంతకుముందు స్టోర్ చేసామని చెప్పినా కదా! 100 ఎలిమెంట్స్ అంటున్నాం. మరి 100 ఎలిమెంట్స్ స్టోర్ చేస్తే ప్రతిసారి ఇలా రాయాలంటే రాయలేం కాబట్టి, సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ మాన్యువల్‌గా రాయకుండా మనం ఏం చేయబోతున్నామంటే లూప్‌ని యూజ్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? లూప్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. సో, మరి లూప్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు అరే యొక్క సైజ్ అనేది తెలవాలి. ఇక్కడ మనకు చూస్తే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చూడగానే చెప్పేస్తున్నాం 3 అని చెప్పేసి. లెట్స్ సే ఇఫ్ యూ హావ్ మోర్ దెన్ 100 ఉంటే మనకు ఎగ్జాక్ట్‌గా నంబర్ తెలియదు కాబట్టి, సో, అప్పుడు ఏం చేస్తామంటే వి హావ్ ఎ ప్రాపర్టీ. మనకు అరేస్‌లో అరే యొక్క సైజ్ తెలుసుకోవాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉండడం జరిగింది. అదేంటంటే లెంత్ అనే ప్రాపర్టీ ఉంది. సో, సిస్టమ్ డాట్ ఔటర్ ప్రింట్‌ఎల్ఎన్ ఏఆర్ఆర్ అరే నేమ్ వచ్చేసరికి ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని రాసామంటే, సో, అరే యొక్క సైజ్ అనేది మనకు డిస్‌ప్లే అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి. అరే యొక్క సైజ్ 3. ఇఫ్ ఐ యాడ్ 1 మోర్ ఎలిమెంట్ 40 అని చెప్పేసి ఇలా రాసాననుకోండి. 40 రాస్తే నౌ ఐ విల్ గెట్ 4 యాస్ ద అవుట్‌పుట్. సో, చూడండి 4 అనేది అవుట్‌పుట్‌గా రావడం జరిగింది. ఓకే. సో, ఇలా మనం అరే యొక్క లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. అరే యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఖచ్చితంగా లెంత్ అనే ప్రాపర్టీ మనం యూజ్ చేయాల్సున్నది. ఓకే. సో, ఇప్పుడు ఈ లెంత్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అండ్ ఫర్ లూప్ మనకిక్కడ లెంత్ అనే ప్రాపర్టీ తెలిసిందంటే అంటే సైజ్ తెలిస్తే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ వచ్చేసినట్టే. సో, అరే యొక్క సైజ్ వచ్చేసరికి 4 ఉంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ 4 జరుగుతాయి. అరే సైజ్ వచ్చేసరికి 5 ఉంటే లూప్‌లో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ 5 జరగడం జరుగుతుంది. ఓకే. నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు కాబట్టి ఐ కెన్ యూజ్ ఫర్ లూప్. ఓకే. ఇక్కడ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాయడం జరిగింది. i అనే వేరియబుల్‌ని 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎందుకు 0తో ఇనిషియలైజ్ చేస్తున్నామంటే అవర్ ఇండెక్స్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. మనకు అరే లోపల ప్రతిసారి ఇండెక్స్ నంబర్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి i అనే వేరియబుల్‌ని 0తో ఇనిషియలైజ్ చేయడం జరిగింది. అండ్ i లెస్ థాన్ arr డాట్ లెంత్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో, మనకి ఎప్పుడైనా ఇండెక్స్ నంబర్ ఎక్కడి వరకు వెళ్తుందంటే లెంత్ -1 వరకు వెళ్తుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను లెస్ థాన్ అని చెప్పేసి రాస్తున్నా. ఈక్వల్ టు రాయలే. మళ్ళీ మనం ఇక్కడ ఈక్వల్ టు రాస్తే ఇంతకుముందు వచ్చిన ఎర్రర్ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలా రాకుండా ఉండాలంటే లెస్ థాన్ అని చెప్పేసి రాయాల్సున్నది. ఓకే. ఐ లెస్ థాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాస్తాం. ఐ ప్లస్ ప్లస్. సో, దీని తర్వాత నేనేం చేయాలి? ప్రింట్ చేయాలి. అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ మనం ఇంతకుముందు 0, 1, 2 పాస్ చేసినాం. ఈసారి 0, 1, 2 కాకుండా ఐని పాస్ చేస్తా.
సో ఇలా పాస్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ 0 ఉంటుంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే 10 అనే నంబర్ నాకు రావడం జరుగుతుంది. సెకండ్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ 1 ఉండడం జరుగుతుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే 20 అనేది రావడం జరుగుతుంది. ఇలా నాకు ఒక్కొక్క ఇటరేషన్‌లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ప్రతి ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌ని నేను డిస్‌ప్లే చేయగలుగుతా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తే నాకు అవుట్‌పుట్ అనేది 10, 20, 30, 40. సో అరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది నాకు ప్రింట్ అయిపోవడం జరిగింది. సో ఇలా ఒక ప్రిమిటివ్ అరేని డిక్లేర్ చేయాలంటే ఇలా డిక్లేర్ చేస్తున్నాం. ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అని చెప్పేసి మనం లూప్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ప్రిమిటివ్ అరే. ఓకే. ప్రిమిటివ్ అరే ఎలా క్రియేట్ చేస్తున్నామో ఇలా క్రియేట్ చేస్తున్నాం. అండ్ రిఫరెన్స్ అరే వచ్చేసరికి మనం ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో రిఫరెన్స్ అరేని ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్‌తో మనం క్రియేట్ చేయబోతున్నాం. సో రిఫరెన్స్ అరే. రిఫరెన్స్ అరే. ఓకే. సో ప్రిమిటివ్ అరేస్ ఎలా అయితే చేసినామో సిమిలర్‌గా చేయబోతున్నాం. ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్ మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసినాం. బట్ ఈ రిఫరెన్స్ అరేలో వాల్యూస్ ఇనిషియలైజ్ చేయలేమండి మనం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక అరే డిక్లేర్ చేయాలి. విత్ సమ్ స్పెసిఫిక్ సైజ్ మనం ఎంతైతే అనుకుంటున్నామో సైజ్, ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనం ఫిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ నంబర్‌తో, ఆ సైజ్‌తో మనం ఒక అరేని ఫస్ట్ డిక్లేర్ చేయాల్సున్నది. ఎలా డిక్లేర్ చేస్తామంటే న్యూ ఇంట్ ఆఫ్ లెట్స్ సే ఇప్పుడు నేను 5 ఎలిమెంట్స్‌తో ఒక అరే కావాలంటే ఐ కెన్ రైట్ హియర్ 5. ఓకే. యాహ్! సో, ఇప్పుడు అరే అనేది ఓన్లీ 5 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతది. అంతకంటే ఎక్కువ మనం ఇవ్వనికి ట్రై చేస్తే అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది మనకు త్రో చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకు అరే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాల్యూస్‌ని మనం స్టోర్ చేయాలి. ఇక్కడ ఈ లైన్‌లో అయితే మనం డైరెక్ట్ డిక్లరేషన్‌తో పాటు ఇనిషియలైజ్ చేసినాం. బట్ ఇక్కడ ఏంటంటే న్యూ లైన్‌లో మనం ఇనిషియలైజ్ చేయాలి. ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే సేమ్ మళ్ళీ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్. ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ నేను ఈ అరేని ప్రింట్ చేస్తా చూడండి. సో, ఈ అరే ఎంప్టీ అరేని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తదో చూద్దాం. అరే టైప్ వచ్చరికి ఇంటిజర్ టైప్ కాబట్టి, సో, మనం ఇక్కడ గమనిస్తే అన్ని జీరోస్ రావడం జరిగింది. ఎన్నొచ్చినాయి? 5 జీరోస్ వచ్చినాయి. 5 జీరోస్ రావడం జరిగింది. ఇలా ఎందుకొచ్చిందంటే, మనం డిక్లేర్ చేసిన అరే వచ్చరికి ఇంటిజర్ టైప్ ఆఫ్ అరే. ఇంటిజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చరికి 0 కాబట్టి, మనం అరే లోపల ఎలాంటి వాల్యూ స్టోర్ చేయకపోతే, ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేయకపోతే, డిఫాల్ట్ వాల్యూ మనకు చూపడం జరుగుతుంది. అరే యొక్క డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి మనకు 0 అనేది రావడం జరిగింది. ఓకే. ఇఫ్ ఐ డిక్లేర్ ఆహ్, ఏ బూలియన్ అరే, ఒక బూలియన్ టైప్ ఆఫ్ అరేని డిక్లేర్ చేసినా అనుకోండి. సో, ఇక్కడ బూలియన్ అని రాస్తున్నాం. సో, ఇప్పుడు నాకు డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్. బూలియన్ డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ కాబట్టి నాకు 5 ఫాల్సెస్ రావడం జరుగుతుంది. ఓకే. సో, మన డేటా టైప్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏదుంటే ఆ డిఫాల్ట్ వాల్యూ మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఎంప్టీ అరే మనం ఇప్పటివరకు దాంట్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయలే. సో, ఈసారి నేను వాల్యూ స్టోర్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ చేయాలి. ఎలా అంటే ఒక్కొక్క ఇండెక్స్ నంబర్ తీసుకుంటూ దాంట్లో స్టోర్ చేయాలి. ఎలా అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈక్వల్ టు నేను ఇక్కడ ఒక 50 అని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే స్టార్టింగ్ ఇండెక్స్‌లో 50 అనే ఎలిమెంట్ ఇస్తాం అనుకుంటున్నా. సో, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాం చూడండి. సో, లూప్‌ని మళ్ళీ రన్ చేస్తున్నా. ఈసారి చూడండి ఫస్ట్ పొజిషన్‌లో మనకి 50 అనే వస్తుంది. మిగిలిన 4 పొజిషన్స్‌లో 0 ఉంటుంది. సో, 50 అనేది ఫస్ట్ పొజిషన్‌లో వచ్చింది. మిగిలిన 4 పొజిషన్స్‌లో 0 అనేది ఉండడం జరిగింది. ఓకే. సో, మనకు 50 అండ్ 4 జీరోస్. సో, ఇలా మనం ఎన్నని రాస్తాం మరి. ప్రతిసారి ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 50, ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 20, ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 45 ఇలా ప్రతిసారి రాయాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్. లేదు ఒక్కొక్కసారి 500 ఎలిమెంట్స్ ఉంటాయి అరేలో. అప్పుడు మనం చేయాలంటే చేయలేము కాబట్టి ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ లూప్స్. లూప్స్ ద్వారా మనం ఎలిమెంట్స్‌ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో, లూప్స్ అంటే ఏంటంటే స్కానర్ క్లాస్ తీసుకుందాం మనం. యూజర్ దగ్గర నుండి తీసుకోబోతున్న ఇన్‌పుట్ కాబట్టి స్కానర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్న న్యూ స్కానర్, న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పేసి రాయడం జరిగింది. స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో, స్కానర్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసినాం. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాల్యూ తీసుకోవాలి కాబట్టి నేను ఒక మెసేజ్ ప్రింట్ చేస్తా. ప్రతిసారి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తా. ఏంటంటే ఎంటర్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్, ఇండెక్స్ అని చెప్పేసి మనం ఐ వాల్యూ పాస్ చేస్తున్నాం. సో, ఇండెక్స్ నంబర్ 0 ఉన్నప్పుడు 0 అని చెప్తుంది. ఇండెక్స్ నంబర్ 1 ఉంటే 1 అని చెప్పడం జరుగుతుంది. ఐ వాల్యూ 1 ఉంటే 1 అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఫస్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ 0 కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఒక ఎలిమెంట్ స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే యూజర్ అకౌంట్ తీసుకోవాలి కాబట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఓకే. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో, ఇలా మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే. స్టోర్ చేసిన ఎలిమెంట్ మనం ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి. మళ్ళీ ప్రింట్ చేయాలి కాబట్టి సో, ప్రింట్ చేయడానికి సేమ్ లూప్ వాడుతున్నాము. ఓకే. సో, ఇక్కడ కాపీ నెక్స్ట్ రిజల్ట్ ఆల్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ చూపెడతా. ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి దీని తర్వాత నేను ప్రింట్ చేస్తా. ఓకే. సో, లెట్స్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్. ఎంటర్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 0 అని చెప్పేసి అడుగుతుంది. నేను 20 ఇచ్చిన.
మళ్ళీ ఫస్ట్ అండ్ ఇంటర్ ఎలిమెంట్ ఇండెక్స్ 1 అని చెప్పేసి అడిగింది. 60 ఇచ్చినాం, 40 ఇచ్చినాం, 12 ఇచ్చినాం, నెక్స్ట్ 54. ఓకే. సో ఇది 5 కాబట్టి మనకు 5 టైమ్స్ అడిగింది. మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5 మన అరే యొక్క సైజ్ 5 కాబట్టి 5 టైమ్స్ అడుగుతుంది. ఈ లూప్ కూడా 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే. సో ఇన్సర్టెడ్ ఎలిమెంట్ మనం ఏ ఆర్డర్‌లో అయితే ఇన్సర్ట్ చేసినామో అదే ఆర్డర్‌లో ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయిపోవడం జరిగింది. ఇలా మనం ఒక అరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ అండ్ ఎలిమెంట్స్‌ని డిస్‌ప్లే చేస్తున్నాం. ఓకే. ఐ హోప్ అందరికీ ప్రోగ్రామ్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. అండ్ రేపటి వీడియోలో మనం కమింగ్ వీడియోస్‌లో మనం ఈ అరేస్ మీద ప్రోగ్రామ్ చేయబోతున్నాం. లీనియర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్, బైనరీ సెర్చ్ అనే ప్రోగ్రామ్, బబుల్ సార్ట్ అనే ప్రోగ్రామ్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ మనకు అరేస్‌లో ఉండడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నాం. సో, అరే డిక్లరేషన్ వచ్చేసరికి మనం 2 వేస్‌లో చేయొచ్చు. ఏంటి ఆ 2 వేస్ అంటే ప్రిమిటివ్ అరే అండ్ రిఫరెన్స్ అరే. ఓకే. సో, ప్రిమిటివ్ అరే అంటే అరే డిక్లరేషన్ టైమ్‌లోనే వి ఆర్ ఇనిషియలైజింగ్ వాల్యూస్. రిఫరెన్స్ అరే అంటే ఫస్ట్ అరే డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయిన తర్వాత వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ అరేస్ లెక్చర్. అండ్ కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్‌గా ప్రోగ్రామ్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ అందరికీ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వెరీస్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయండి. సో దట్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ కావాలి అని అంటే మీరు చెప్పొచ్చు. మీ ఫీడ్‌బ్యాక్ అనేది రాయొచ్చు. సో దట్ నేను మీకు నచ్చినట్టు వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.